శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామరాజు గారు. సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో రాశుల్లో ఒక గొప్ప రాశిగా పేర్కొనబడినటువంటి వృషభ రాశి వారి గురించి, ఎవరికీ తెలియని కొన్ని రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి ఒక ప్రత్యేకతను సంతరించుకున్న రాశి అని కూడా చెప్పవచ్చు. వృషభం అంటే ఎద్దు. రాశి చక్రంలో 2వ రాశిగా మనకి కనిపిస్తుంది. మరి ఈ వృషభ రాశి వారికి సంబంధించినటువంటి గుణగణాలు ఎలా ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు, అలాగే జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి మీరు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, వృషభం అంటే ఎద్దు. కృత్తికా నక్షత్రంలోని 3 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రంలోని 2 పాదాలు, ఇవన్నీ కూడా వృషభ రాశికి చెందినవారై ఉంటారు. వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఇక ఆంగ్ల మాసంలో చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు మే మాసం సగం నుంచి జూన్ మాసం సగం వరకు కూడా పుట్టిన వారందరూ కూడా వృషభ రాశికి చెందినవారై ఉంటారు. అయితే ఈ మాసంలో, ఈ సమయంలో పుట్టిన వారందరూ కూడా వృషభ రాశి వారిగా పరిగణించినట్లు జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి లక్షణాలు ఒకసారి పరిశీలిస్తే కనుక స్త్రీలకు పురుషులకి కూడా భిన్నమైనటువంటి లక్షణాలు ఉండడం మనం గమనించవచ్చు. ఇక పురుషుల విషయానికి వస్తే, వృషభ రాశికి చెందినటువంటి పురుషులు చాలా దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. వీరికి కార్యాచరణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందే. ఇక అనుకున్న పనిని పూర్తి చేసేటటువంటి దృఢ సంకల్పంతో కలిగి ఉండడం వల్ల వీరికి సమాజంలో కూడా అంతే గొప్ప పేరు వస్తుంది. ఇక అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయేటటువంటి మనస్తత్వం వీరిది కాదు. పనిని ఎలాగైనా సరే పూర్తి చేయాలి అనే సంకల్పం ఉండడం వల్ల వీరికి అసలు అది పూర్తయ్యే వరకు కూడా నిద్ర పట్టదు. ఇక వృషభ రాశి వారికి చెప్పుకోదగ్గ మరొక గుణం ఏంటంటే, వీరు అందరినీ కూడా ప్రేమించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా అందాన్ని ఆరాధించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వృషభ రాశి వారైతే సంగీతాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. వృషభ రాశి వారు సంగీతం అన్నా, పాటలన్నా ఎంతో ఇష్టంగా ఉంటారు. ఇక వీరు ఏ స్థాయిలో ఉన్నా సరే ఎదుటివారిని ఎంత గొప్పగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే పీక్ స్టేజ్లో ఎలా అయితే వీళ్ళు ప్రేమిస్తారో అలాగే ఎదుటవారు కూడా తిరిగి వీరిని అంతే ప్రేమించాలని కోరుకుంటారు. వృషభ రాశి పురుషులకి చెప్పాలంటే సహన గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ సహనం కారణంగా ఎటువంటి ఫలితాలైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. అంతేకాదు, ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఇక వృషభ రాశికి సంబంధించిన స్త్రీల విషయానికి వస్తే, ఆమోదయోగ్యమైనటువంటి దృఢ సంకల్పంతో గొప్ప శక్తిని కలిగి ఉంటారు. వృషభ రాశి స్త్రీలు కూడా అనుకున్నది సాధించేంత వరకు ఎన్నిసార్లైనా సరే తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. ఇక వృషభ రాశి స్త్రీలకు సంగీతం అన్న, సంగీత సాధన, అలాగే అలంకరణకి సంబంధించిన వస్తువులు కూడా ఎంతో ఇష్టాన్ని కలిగి ఉంటారు. వృషభ రాశికి సంబంధించిన స్త్రీలు సహజంగానే ప్రేమ భావాన్ని కలిగి ఉండడం వల్ల తమ భాగస్వామి నుంచి అదే ప్రేమ దక్కాలి అని తన భావాన్ని తెలియచేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే అంతే ప్రేమను ఎదుటివారి నుంచి కూడా కోరుకుంటారు. అదే సమయంలో తమ జీవిత భాగస్వామిని కూడా అంతే ప్రేమాభిమానాలతో ఆరాధిస్తారు. వృషభ రాశి స్త్రీలలో మొండితనం ఇంకా స్థిరమైన స్వభావం అనేది మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వృషభ రాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎక్కువసేపు ఉండదు. చాలా త్వరగా ఆ కోపాన్ని మర్చిపోతారు. ఇక వృషభ రాశి వారి గుణగణాల విషయానికి వస్తే, వృషభ రాశి వారి జీవితం అనేది వారి మధ్య వయసు నుంచి జీవితం చాలా యోగవంతంగా ఉంటుంది. అంటే ఒక రకంగా మధ్య వయసు వచ్చేంత వరకు వారి జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా మధ్య వయసు వచ్చిన తర్వాత మాత్రం యోగవంతంగా ఉంటుంది. ఇతరుల మాటలైతే అస్సలు లక్ష్య పెట్టరు.
ముఖ్యంగా వీరు శ్రమ పడవలసిన సమయంలో శ్రమ పడకపోవడం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక వీరు ఎదుటివారి సలహా అయితే అడుగుతారు, కానీ చివరకు మాత్రం వారు అనుకున్నదే చేస్తారు. వృషభ రాశి వారి భాగస్వాములు, మిత్రులు ధైర్యవంతులు, ప్రతిభావంతులుగా ఉంటారు. తాత ముత్తాతలు ప్రతిభావంతులుగా ఉంటారు. అంటే వీరి ముందు తరాల నుంచి కూడా చాలా మంచి పేరు ప్రతిష్టలు కలిగిన వారుగా ఉంటారు. కుటుంబ ప్రతిష్ట అనేది వీరికి అధికంగా ఉంటుంది. వీలునామాలు వీరికి బాగా లాభిస్తాయి. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు ప్రారంభంలో కొంచెం సడలినట్లుగా అనిపిస్తాయి. కానీ వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే వంశపారంపర్యంగా వచ్చే ఆస్తుల కన్నా కూడా వీరికి లభించేటటువంటి పేరు ప్రతిష్టలు ఎక్కువగా దొరుకుతాయి. వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారం వీరికి పూర్తి స్థాయిలో లభిస్తుంది. లెక్కల విషయంలో ఎవరికి కూడా మినహాయింపు అనేది ఉండదు. ఎవరికి వారికి ఖర్చులకి ఇచ్చేస్తారు. ఎదుటివారు తేడాగా ఉన్నారు అని అనిపిస్తే కనుక వారిది వారికి ఇచ్చేసి అక్కడితో కట్ చేసేస్తారు. లేదు ఎదుటివారు మంచిగా ఉన్నారు అంటే కనుక వారితో చెలిమిని కొనసాగిస్తారు. కూతురు విషయంలో కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇక కష్ట సమయంలో వీరిని నమ్మిన వారు వీరే సర్వస్వంగా భావిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఎంతో మంచి సలహా ఇస్తారు. అలాగే ఎదుటివారిని కూడా అలాగే కష్టాల నుంచి బయటపడేస్తారు. నిస్వార్థం అనేది వీరికి చెప్పుకోదగ్గ గుణం. అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఎదుటివారి కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కష్టాలు భయపెట్టినా కూడా వీరు అస్సలు దిగులు పడరు. ఇంకా చెప్పాలంటే అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రతి విషయానికి అలాగే ప్రతి విజయానికి కూడా వేరొకరిని కారణంగా అనుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా విజయం సాధించినప్పుడు అది నాది, నా వల్లే గెలుపు సాధించాము అనే మనస్తత్వం వీళ్ళకి అస్సలు ఉండదు. అంటే తమ విజయంలో ఇతరులకు కూడా భాగస్వామ్యాన్ని పంచుతారు. ఇంకా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇంకా చెప్పాలంటే వృషభ రాశి వారికి ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు. వివాహం తర్వాత వీరి జీవితం చాలా బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. వీరి యొక్క ఆలోచన విధానం, వీరి నడవడిక అనేది దానికి సంబంధించి వారికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంటుంది తప్ప ఎదుటివారు చెప్పింది వీరు వినరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలు అలాగే సేవా కార్యక్రమాలు వీరి జీవితాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక వీరి సొంత మనుషులే వీరి విషయాలను బయట పెట్టనంత వరకు కూడా ఇబ్బందులు ఏమీ ఉండవు. వృషభ రాశి వారు ఎక్కువగా మాట సహాయం చేసి ఇబ్బందులను, విమర్శలను ఎదుర్కొంటారు. వీరికి శని దశ యోగిస్తుంది. వృషభ రాశి వారికి ఆకారానికి అలాగే మనసుకు ఎటువంటి సంబంధం ఉండదు. చూడడానికి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసు వెన్నలాగా ఉంటుంది. ఎదుటివారి కష్టాన్ని చూసి ఇట్టే చెలించిపోతారు. ఎంతో సున్నితమైనటువంటి మనసు కలిగిన వారే ఉంటారు. వీరికి ఓర్పు చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ పని కట్టుకుని వీరిని కదిపి రెచ్చగొడితే మాత్రం ఇక వీరిని తట్టుకోవడం చాలా కష్టం. అంటే తమ విజయంలో ఇతరులకు కూడా భాగస్వామ్యాన్ని పంచుతారు. ఇంకా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇంకా చెప్పాలంటే వృషభ రాశి వారికి ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు. వివాహం తర్వాత వీరి జీవితం చాలా బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. వీరి యొక్క ఆలోచన విధానం, వీరి నడవడిక అనేది దానికి సంబంధించి వారికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంటుంది తప్ప ఎదుటివారు చెప్పింది వీరు వినరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలు అలాగే సేవా కార్యక్రమాలు వీరి జీవితాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక వీరి సొంత మనుషులే వీరి విషయాలను బయట పెట్టనంత వరకు కూడా ఇబ్బందులు ఏమీ ఉండవు. వృషభ రాశి వారు ఎక్కువగా మాట సహాయం చేసి ఇబ్బందులను, విమర్శలను ఎదుర్కొంటారు. వీరికి శని దశ యోగిస్తుంది. వృషభ రాశి వారికి ఆకారానికి అలాగే మనసుకు ఎటువంటి సంబంధం ఉండదు. చూడడానికి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసు వెన్నలాగా ఉంటుంది. ఎదుటివారి కష్టాన్ని చూసి ఇట్టే చెలించిపోతారు. ఎంతో సున్నితమైనటువంటి మనసు కలిగిన వారే ఉంటారు. వీరికి ఓర్పు చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ పని కట్టుకుని వీరిని కదిపి రెచ్చగొడితే మాత్రం ఇక వీరిని తట్టుకోవడం చాలా కష్టం. వీరికి కోపం వచ్చినా లేదా దానిలో వీరి తప్పు లేకపోయినా కూడా వీరు పశ్చాత్తాప పడుతూ ఉంటారు. అయ్యో అనవసరంగా ఇలా అన్నానే అని బాధపడే లక్షణాన్ని కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి వారి భావాలన్నీ కూడా ముఖంలో తెలిసిపోతాయి.
అదెలా అంటే వీరు మనసులో ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని వీరి ముఖాన్ని చూస్తే తెలిసిపోతుంది. వీరి కళ్ళు అన్ని భావాలను తెలిపే విధంగా ఉంటాయి. ఇక వీరికి కనుక ఒక్కసారి ఎదుట మనిషి మీద ఎవరి మీదైనా చిరాకు వచ్చింది అనుకోండి, మళ్ళీ వాళ్ళని కలవడం అనేది చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఇలా జరిగినప్పుడు వాళ్ళ స్నేహం కానీ లేదా ఏదైనా రిలేషన్షిప్ అయినా సరే కట్ చేసుకోవడానికి కూడా సిద్ధపడతారు. ఇక వృషభ రాశి వారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల సలహాలు ఇవ్వడంలో వీరు దిట్ట అని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైనా సరే వృషభ రాశి వారికి ముందుకు వెళ్ళి వారిని పొగిడి పరిచయించుకోవాలి అనుకుంటే అది సాధ్యమైన పని కాదు. ఎందుకంటే ఎంత నటించినా వారు ఇట్టే పసికెట్టేస్తారు. అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎక్కువ మందికి విశ్వసనీయులుగా ఉంటారు. అలాగే ఆ విశ్వాసాన్ని నిలుపుకునేటటువంటి స్వభావాన్ని కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. ఇక వృషభ రాశి వారు ఎదుటివారి తప్పుని ఇట్టే పసిగట్టేస్తారు. కానీ దాని గురించి తెలిసినా వీరు బయటికి చెప్పరు. ఇక ఈ విషయాన్ని వారు మనసులో గుర్తుపెట్టుకుని వారితో మాట్లాడేటప్పుడు వారి ఆలోచనకి తగ్గట్లుగా వీరు నడుచుకుంటూ ఉంటారు. ఇక ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఒకసారి వీళ్ళకి భావం కలిగి మాత్రం వాళ్ళని కొద్దిగా దూరం పెట్టడానికే చూస్తారు. వృషభ రాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే అన్నీ కూడా చాలా గొప్ప లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృషభ రాశి వారు ఎక్కువగా కష్టాన్ని చేయడానికి ఇష్టపడతారు. తన అనుకున్న వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. అలాగే సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వారికి అప్పచెప్పినటువంటి పనిని సమయానికి పూర్తి చేయాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక సంపాదించుకున్నదంతా నేనే దాచుకోవాలి అనే మనస్తత్వం వీళ్ళకి అస్సలు ఉండదు. వీరి అదృష్ట రంగు తెలుపు. అలాగే వీరికి సరిపడని రంగు ఏదైనా ఉంది అంటే అది ఎరుపు. అదృష్ట సంఖ్య 1. అలాగే అదృష్టవారం ఆదివారం. మీరు పూజించవలసిన భగవంతుడు సూర్య భగవానుడు. వీరి రాశికి అధిపతి శుక్రుడు. చూశారు కదండి వృషభ రాశి వారి లక్షణాలు, గుణగణాలు. వారి జీవితంలో ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, అలాగే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు, అలాగే వీరు చేసుకోవలసిన దైవారాధన అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.